హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు మా కాలేజ్లో జరిగిన బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ సెలబ్రేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మా కాలేజ్ క్యాంపస్ అంతా కలర్, స్మైల్స్ అండ్ పాజిటివ్ వైబ్స్తో నిండిపోయింది. స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అందరికీ ఈ డే ఒక జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్గా నిలిచింది. ఫస్ట్గా మా కాలేజ్ క్యాంపస్లో కండక్ట్ చేసిన రంగోలీ కాంపిటీషన్ గురించి మాట్లాడుకుందాం. రంగోలీ అంటే కేవలం డిజైన్ మాత్రమే కాదు, అది మన కల్చర్, ట్రెడిషన్, పేషెన్స్ అండ్ క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. స్టూడెంట్ చాలా ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఇమాజినేషన్ని బ్యూటిఫుల్ రంగోలీ డిజైన్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేశారు. ప్రతి రంగోలీలో కలర్ సెలెక్షన్, సిమెట్రీ, థీమ్ అండ్ నీట్నెస్ చాలా క్లియర్గా కనిపించింది. కొన్ని రంగోలీ డిజైన్స్ ట్రెడిషనల్ థీమ్తో ఉంటే కొన్ని మోడర్న్ కాన్సెప్ట్స్ని రిప్రజెంట్ చేసి ఉన్నాయి. ఇలా ప్రతి పార్టిసిపేట్ వాళ్ళ టాలెంట్ని చూపించుకున్నారు. మా కాలేజ్ మేనేజ్మెంట్ స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం చాలా మంచి ఇనిషియేటివ్ని తీసుకున్నారు. రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్లో బెస్ట్ పర్ఫార్మర్కి 5 బెస్ట్ గిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. ఈ గిఫ్ట్ స్టూడెంట్లో మోటివేషన్ని ఇంకా పెంచాయి. దీంతోపాటు ఈ ఈవెంట్కి స్పెషల్ అట్రాక్షన్గా జాయలుకాస్ గోల్డ్ వారు స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేశారు. జాయలుకాస్ వాళ్ళకి నచ్చిన టాప్ 3 రంగోలీ డిజైన్స్కి టాప్ 3 ప్రైజులు అయితే ఇచ్చేశారు. విన్నర్స్కి స్పెషల్ ప్రైజులు అయితే ఇచ్చేశారు. ఈ రికగ్నైజేషన్ స్టూడెంట్స్కి చాలా ప్రౌడ్ మూమెంట్గా నిలిచింది. రంగోలీ కాంపిటీషన్ తర్వాత క్యాంపస్ అట్మాస్ఫియర్ని ఇంకా అందంగా మార్చడానికి మ్యూజికల్ చైర్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేశారు. ఈ గేమ్లో స్టూడెంట్స్ చాలా ఎక్సైట్మెంట్తో పార్టిసిపేట్ చేశారు. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. స్టూడెంట్స్కి మాత్రమే కాకుండా కాలేజ్ ఫ్యాకల్టీ, లెక్చరర్స్కి కూడా మ్యూజికల్ చైర్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేశారు. మ్యూజికల్ చైర్ కాంపిటీషన్లో విన్నర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం 5 ప్రైజెస్ అవార్డ్ చేశారు. అసలు ఈ రంగోలీ కాంపిటీషన్లో విన్నర్స్ని ఎంచుకోవడానికి చాలా టైం అయితే తీసుకున్నారు. చాలాసేపు డిస్కస్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళ డిజైన్స్ని అదిరిపోయేలా డిజైన్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా సూపర్గా వాళ్ళు డిజైన్స్ చేశారు. ఫైనల్గా జాయలుకాస్ వాళ్ళను మా కాలేజ్ ఫ్యాకల్టీ అయితే మా ప్రిన్సిపల్ సార్ని అయితే తీసుకొచ్చేశారు. నన్ను తెలియడం మా వల్ల కావట్లేదు, మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి సార్ అని చెప్తున్నారు. ఫైనల్గా విన్నర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ కాంపిటీషన్ మాత్రం స్టూడెంట్స్కి స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది. ఈ సెలబ్రేషన్కి ఇంకా స్పెషల్ టచ్ యాడ్ చేసిన కోకోకోలా కంపెనీ, కోకోకోలా వాళ్ళు కూడా ఈ ఈవెంట్కి సపోర్ట్ చేశారు. కోకోకోలా వాళ్ళైతే కాలేజ్ మొత్తానికి డ్రింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన 3 బెస్ట్ రంగోలీ డిజైన్స్కి వాళ్ళు కూడా 3 ప్రైజెస్ అయితే ఇచ్చేశారు. ఇలాంటి కార్పొరేట్ సపోర్ట్ వల్ల కాలేజ్ ఈవెంట్ ఇంకా గ్రాండ్గా జరిగింది. ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ మా కాలేజ్లో చాలా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసింది. స్టూడెంట్స్ అందరికీ ఈ డే ఒక మెమొరబుల్ మెమొరీగా మిగిలిపోయింది. ఈ గ్యాప్లో స్టూడెంట్స్ మా ప్రిన్సిపల్ సార్తో 4 స్టెప్పులు అయితే వేయించారు. ప్రిన్సిపల్ సార్ అయితే చాలా ఫన్ని క్రియేట్ చేశారు. స్టూడెంట్స్తో భలే కలిసిపోయి డ్యాన్స్ చేసేసారు. ఇలాంటి కల్చరల్ అండ్ ఫన్ యాక్టివిటీస్ స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ప్రైజులు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరగడానికి సపోర్ట్ ఇచ్చిన కాలేజ్ మేనేజ్మెంట్, స్పాన్సర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, వాలంటీర్స్ అండ్ ఇంకా పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మీ కోఆపరేషన్ వల్ల ఈ ప్రోగ్రామ్ అయితే చాలా స్మూత్గా కంప్లీట్ అయ్యింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫైనల్గా అక్కడ ఉన్న స్టూడెంట్స్, టీచర్స్ అందర్స్ నేమ్ రాసి ఒక బాక్స్లో అయితే వేశారు. ఫైనల్గా మా ప్రిన్సిపల్ సార్ బాక్స్లో ఉన్న చీటీ తీసి లక్కీ డ్రా విన్నర్ ఎవరో డిసైడ్ చేశారు. ఇలా మా కాలేజ్లో సంక్రాంతి ఈవెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ ఫుల్గా జరిగింది. జాయలుకాస్ వాళ్ళ క్యాలెండర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఫైనల్గా మా ప్రిన్సిపల్ సార్ స్పీచ్తో ఈవెంట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.